నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్ స్టేటస్ అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. యాక్చువల్‌గా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌ని ప్రకాశం బ్యారేజ్ దాటంగానే ఒక 200 మీటర్స్ దూరంలో కృష్ణా నది నుండి ఉండవల్లి వైపు ప్రవహించే బకింగ్హామ్ కెనాల్ మీద అయితే ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే 70 కోట్లతో అయితే నిర్మించడం జరుగుతుందండి. ఇది గనుక కంప్లీట్ అయితే మనకు అమరావతికి వెళ్ళడానికి కొంచెం సులభంగా అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం కరకట్ట రోడ్డు గుండా అయితే అమరావతికి వెళ్తున్నారు. ప్రస్తుతం ఆ రోడ్డు అనేది చాలా ఇరుగ్గా ఉంటుంది. రద్దీగా అయితే ఉండడం జరుగుతుంది. అందువల్ల మనకు అమరావతికి, విజయవాడకి కనెక్టివిటీగా ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే ఈ యొక్క కెనాల్ మీద అయితే నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా అంటే చాలా వేగంగా జరుగుతున్నాయన్నమాట. సో, ఇదివరకే ఎప్పుడో కంప్లీట్ అయిపోవాలి గానీ ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి మిడిల్‌లో మనకేందంటే ఈ ఇటు సైడ్ గడ్డర్‌లన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో కొంతవరకు వంగినట్టు అనిపించేసరికి ఈ యొక్క ఇంజినీర్లు మిడిల్‌లో ఉన్న 4 గడ్డర్లనైతే రిమూవ్ చేసి ఇప్పుడైతే 100% రీలాంచింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అది కంప్లీట్ అయిన వెంటనే ఇప్పుడు ప్రస్తుతం డెక్ షీట్స్‌తో ఇన్‌స్టాల్ చేసుకుంటూ వస్తున్నారనమాట. ఆ యొక్క డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన వెంటనే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని పైనంతా కూడా కాంక్రీట్‌తో స్లాబ్ అయితే వేసుకుంటారు. మీరు చూడొచ్చు ప్రస్తుతం డెక్ షీట్స్ వైట్‌గా కనిపిస్తున్నాయి చూడండి. అవన్నీ కూడా డెక్ షీట్స్ అనమాట. ఈ మిడిల్‌లోనే 4 గడ్డర్లనైతే రిమూవ్ చేశారు. రిమూవ్ చేసి ఇప్పుడైతే 100% రీలాంచింగ్ అయితే చేసేసుకున్నారనమాట. ఆ యొక్క 4 గడ్డర్లను కూడా. చేసుకున్న వెంటనే త్వరగా పైనంతా కూడా డెక్ షీట్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ వస్తున్నారు. అది కూడా ఒక 90% అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా రిమైనింగ్ 10% చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. అది కంప్లీట్ అయిన వెంటనే పైనంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఇటు సైడ్ ఉన్నదానికి 100% స్లాబ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి 2 వైపులా కూడా కాంక్రీట్ దిమ్మలతో అయితే ఆల్మోస్ట్ ఒక 80% అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకొక 10% మాత్రమే బ్యాలెన్స్ ఉందనమాట. అది గనక కంప్లీట్ అయితే యువతల సైడ్ ఉన్న ఆ యొక్క లైన్‌కంతా కూడా 2 సైడ్‌ల కాంక్రీట్ దిమ్మలతో పాటు స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా యువతల వైపు కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి కాబట్టి ఇంకా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకొని స్లాబ్ అయితే వేసుకుంటారు. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క బ్రిడ్జి నుండి ఆ రోడ్‌కి కనెక్ట్ చేయడానికి కొంతవరకు కాంక్రీట్ వాల్ అయితే నిర్మించుకోవడం జరిగింది. అది ఇంకా ఫినిషింగ్ అయితే చేసుకోవాలనమాట. కాంక్రీట్ వాల్ అయితే పోసుకోవడం జరిగింది. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి నుండి మనకు ఫేజ్ 3కి అయితే కనెక్ట్ చేస్తారనమాట. ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్ ఉందో దానికైతే కనెక్ట్ చేస్తారు. ఆ యొక్క రోడ్డుకి సంబంధించి కూడా ప్రస్తుతం వెడల్పుగా వర్క్స్ అయితే చేస్తున్నారనమాట. రోడ్ అంతా కూడా బాగా వెడల్పు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇదివరకు ఎలా ఉండే ఇప్పుడు చూడండి ఎలా ఉందో. బాగా మట్టి అవన్నీ కూడా తోలుకొని ఎర్రమట్టి, గ్రావెల్ అవన్నీ కూడా తోలుకొని చదునైతే చేసుకోవడం జరుగుతుంది ఈ ప్లేస్ అంతా కూడా. ఎగ్జాక్ట్‌గా మీరు అటుపక్క కాలువ చూస్తున్నారు కదా! అది కొండవీటి వాగనమాట. ఆ యొక్క కొండవీటి వాగనేది దాదాపుగా 24 కిలోమీటర్లయితే ఉంటుంది. అది అనంతవరంలో స్టార్ట్ అయ్యి షేకుమూరు రిజర్వాయర్ నుండి నీరుకొండ రిజర్వాయర్‌ని టచ్ చేసుకుంటూ పెనుమాక రిజర్వాయర్ సైడ్ నుండి ఈ యొక్క కృష్ణానదిని ఒడ్డునున్న కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర ఇక్కడైతే కలవడం జరుగుతుంది. ఇది కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ యొక్క కొండవీటి వాగు అనేది ఇక్కడైతే కలవడం జరుగుతుంది. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చనమాట. కృష్ణా నది, అమ్మవారి టెంపుల్ అలాగే పక్కన ప్రకాశం బ్యారేజ్. ఆ యొక్క ప్రకాశం బ్యారేజ్ దాటంగానే ఒక 200 మీటర్స్ దూరంలోనే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మీరు ఇటు సైడ్ చూడొచ్చు. ఆ యొక్క కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదో ఉందో బ్యాక్ సైడ్ అంతా కూడా వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. అది కరకట్ రోడ్ అనమాట. ప్రస్తుతం అమరావతికి ఆ రోడ్డు గుండా అయితే వెళ్తున్నారు. లేదా అటు సైడ్ ఉండవల్లి నుంచి కూడా వెళ్ళొచ్చనమాట. సో, అందువల్ల మనకు ఇక్కడ 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఆ యొక్క కెనాల్ మీదైతే. ఇది మనకు 2+2 లైన్‌లదైతే ఉండడం జరుగుతుందండి. దాదాపుగా 70 కోట్లతో ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇది గత ఇయర్ అంటే 2025లో అయితే మనకు స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. వర్క్స్ అనేది కూడా చాలా 5-6 మంత్స్‌లోనే వర్క్ అనేది చాలా స్పీడ్‌గానే చేసుకుంటూ రావడం జరిగింది. తర్వాత ఈ యొక్క రెండో లైన్‌కి గడ్డర్లు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మిడిల్‌లో చిన్న ఇష్యూ రాంగానే ఆ యొక్క గడ్డర్లన్నీ కూడా రిమూవ్ చేసి ప్రస్తుతం అయితే రీలాంచింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అది కంప్లీట్ చేసుకున్న వెంటనే డెక్ షీట్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దాని మీద ఐరన్ రాడ్స్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ అయితే చేసుకొని స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. చూడొచ్చు. ఇది కెనాల్ అనమాట. కృష్ణా నది నుండి ఉండవల్లి వైపు అయితే ప్రవహిస్తుంది ఈ యొక్క కెనాల్ అనేది.
అలాగే మనకు ఇటు సైడ్ కూడా చూసుకున్నట్లయితే, ఆ యొక్క ఉండవల్లి రోడ్ కనెక్ట్ చేయడానికి కూడా మట్టిని, గ్రావెల్ అవన్నీ కూడా తోలుకొని చదునైతే చేసుకుంటున్నారనమాట. చాలా ఉందో. ఇదండి లెంతు. ఇక్కడి నుంచి చూడొచ్చు. ఎగ్జాక్ట్‌గా మనకు ఇది 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ లెంత్ అనమాట ఇది. సో, ఇదివరకు ఆ క్రేన్ ఏదైతే ఉందో, అదేంటంటే మనకు ఈ యొక్క గట్టర్లు రీలాంచింగ్ అప్పుడు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే రీలాంచింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇంకా క్రేన్ కూడా వర్క్ అనేది స్టాప్ చేస్తుంది. సో, అది ఉండవల్లి అనమాట. మన ప్రకాశం బ్యారేజ్ నుండి ఇటువైపు ఉండవల్లి, మంగళగిరి ఎళ్ళొచ్చు. ఆ రోడ్డు కూడా కనెక్ట్ చేయడానికి ఇటంతా కూడా గ్రావెల్ అవన్నీ కూడా తోలి ఒక లెవెల్ వరకు చదునైతే చేసుకో అన్నారు.